హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ దేవుని ఆశిస్తూ ఉన్నాను అనమాట. నా మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది ఈరోజు. అందరికీ ముందుగా బిలేటెడ్ హ్యాపీ హోలీ అన్నమాట. ఇంకా మార్నింగ్ సమ్మర్ వచ్చేసిందిగా, దాహం వేస్తుంది. మార్నింగ్ లేదు, ఆఫ్టర్నూన్ లేదు, నైట్ లేదు, ఎప్పుడు పడితే అప్పుడే దాహం వేస్తుంది అన్నమాట. ఇంకా బ్రష్ చేసుకొని వచ్చేసి అయితే నేనైతే కొన్ని వాటర్ తాగేశాను. మా హస్బెండ్ అయితే బ్లడ్ టెస్ట్ కానీ బ్లడ్ ఇచ్చి రావడానికి వెళ్ళారు. సరే, ఆయన వచ్చేలోపు వంట చేసేద్దామని చెప్పి నేనైతే ఇక్కడ రైస్ పెడుతున్నాను అన్నమాట. మా పెద్దోడైతే హోలీ ఎన్నింటి వరకు ఆడొచ్చు మమ్మీ అని అడుగుతూ ఉన్నాడు అనమాట. అలా ఏముంటుంది నాన్న, 12 వరకు అన్నాడు నాన్న అని చెప్తున్నాడు. అయితే నాకు తెలియదు నాన్న అని చెప్పాను. ఎందుకంటే నేను పెద్ద హోలీ లవర్ని కాదు. ఎందుకంటే పర్సనల్కి నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే హోలీ అంటే రంగుల పండగ, కానీ చాలా అసహ్యంగా చేస్తున్నారు దాన్ని. అంటే అందరిని అనట్లేదులేండి, ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. అయినా సరే ఇట్లా పళ్ళకి రుద్దేస్తారు కలర్ని, గుడ్లు కొట్టేసుకుంటారు. దానివల్ల నేను దానికి చాలా దూరంగా ఉంటానన్నమాట. ఇంకా తర్వాతకైతే నేను బియ్యం తీసేసుకొని చెరుక్కున్నాను అనమాట. కొత్త బియ్యం కదా, ఇంకా ఇప్పుడే సంచిప్పాను. అందులో పురుగులు అయితే ఉన్నాయి. ఇంకా చీమలు పడితే పురుగులు వెళ్ళిపోతుండొచ్చు. చీమలు ఎప్పుడు పడతాయి అని చూస్తున్నా. అప్పుడు అవి ఏదో ఒకటైతే చెరుక్కోవాల్సి వస్తుంది. షాప్లో బియ్యం అలా ఉండదు కదా, ఇలా తెచ్చుకొని అలా గిన్నెలో పోసుకొని వండేసుకోవడమే. ఇంకా అమ్మకి చెప్తూ ఉంటాను అనమాట, అమ్మ ఎందుకు కొనిస్తున్నావే, నేను పురుగులు చెరుక్కోలేకపోతున్నా ప్రతిసారి అంటే, మీకు అది బాగా అలవాటైన తల్లి, అవి మంచివి కాదు, ఇవే మంచివి పండించినవి, అవి పాలిష్ చేసిన బియ్యము, అవి తినకూడదు, బావకు అస్సలు మంచిది కాదు, ఇవే పెట్టు, మంచివి నీకు తింటే ఇవే మంచిగా ఉంటాయి, అవి చప్పగా ఉంటాయి, ఏ కూరలకి బాగుండదు అని చెప్తూనే ఉంటుంది అన్నమాట అమ్మ. నేను వద్దన్నా తనైతే కొనిస్తుంది. అమ్మ ప్రేమ కదా, అలాగే ఉంటుంది. అమ్మే అంటే నాన్న కూడా ఇప్పుడు మాకి తీసుకొని వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళకు 50 kgs అలా తీసుకున్న ఫెస్టివల్స్ అప్పుడు, అవి ఎందుకు ఇచ్చేసి వాళ్ళే తీసుకుపోతారు అంటూ ఉంటాడు అన్నమాట నాన్న కూడా. పేరెంట్స్ ఉన్నంత వరకే కదా ఎక్కడైనా ఏదైనా సరే, తర్వాతకి ఏముండదు లైఫ్ అయినా ఎవరిదైనా. ఇంకా తర్వాతకి ఇది వద్దని చెప్పి రైస్ ఎందుకు, పొద్దున్నే పిల్లలు తినరు, మళ్ళీ ఇంకో కర్రీ చేయాలని చెప్పి నేనైతే మా పెద్దోడిని సేమియా తెమ్మని పంపించాను అనమాట. ఈలోపు నేను ఇల్లంతా ఊకేసుకున్నా, వాడు తెచ్చేశాడు. నేనైతే ఫ్రై చేసుకుంటున్నా. ఇక్కడైతే నేను చక్కగా కడప కడుక్కుంటున్నా. ఇవాళ ఒకటి ఫ్రైడే, ఇంకొకటి హోలీ కాబట్టి నేనైతే నీట్గా కడప అయితే కడిగేసుకుంటున్నా అనమాట. ఎప్పుడు బయట నుంచి లోపల నుంచి చేస్తాను కదా, యాక్చువల్లీ కడప బయట నుంచి పుదిచ్చి కడపకి దండం పెట్టుకొని లోపలికి ఎంట్రీ అవ్వాలంట. కానీ ఇంకా ఎప్పుడు కుదరదన్నమాట నాకు. ఇవాళ పిల్లలకి హాలిడే కాబట్టి వాళ్ళు వీడియో తీస్తున్నారు కాబట్టి కుదిరింది. బయట ఫోన్ పెట్టుకొని ఆప్షన్ ఉండదు కదా లోపల ఇలా పెట్టుకోనికి, అందుకే నేను ఎప్పుడు తీయనన్నమాట కడిగేది పూర్తిగా. ఇలా ఇంకా నీట్గా అయితే కడప కడిగేసుకున్నాను. కడప పైన చాలామంది రకరకాల డిజైన్ వేస్తారు, కానీ నేను ఏ డిజైన్ వేయను, ఎప్పుడు ఇదే వేస్తాను. అది మ్యాండేటరీ లాగా ఇంక ఇదే ఉంటుంది అన్నమాట. ఇంకా ఇవాళ నేను పెద్దగా ఏమీ చెయ్యట్లేను, కొంచెం డల్గా ఉందన్నమాట డే మొత్తము. ఏంటో తెలియట్లేదు, డే మొత్తం డల్గా లేదు, నాకు అనీజీగా ఉందన్నమాట. ఇంకా సరే అని చెప్పి నేనైతే దండం పెట్టుకున్నా. బయట అంతా వాటర్ పోసుకున్నాను కదా, కొట్టేసుకొని నీట్గా వాష్ చేసుకొని ముగ్గు పెట్టుకొని ఇంక ఈలోపు సేమియా కూడా అయిపోయిందనమాట. వాళ్ళకి పెట్టేశాను, వాళ్ళు తింటున్నారు. ఇప్పటికే 2 times చూపించేశాను కదా, ఇంకా ప్రాసెస్ అంతా చూపిస్తే చూసే వాళ్ళకు కూడా చాలా బోరింగ్గా యాంటిది అనిపిస్తుంది. అందుకోసమని వాళ్ళకి పెట్టేసి ఇంకో పక్క టీ అయితే పెట్టుకున్నాను. ఇంకో పక్క చిన్న గిన్నెలోనే పాలు పెట్టేసుకున్నాను అన్నమాట. ఇవి అయ్యాక వాళ్ళకి పెట్టేసి నేనైతే ఇంకా బట్టలు మర్చేసుకుంటున్నాను. మోస్ట్లీ వాళ్ళందరూ తిన్నాకే తింటాను అనమాట. ఎందుకంటే ఇంకొంచెం ఏమంటుండొచ్చు, ఈ గ్యాప్లో వాటర్ అడుగుతుండొచ్చు, మళ్ళీ మా అమ్మాయి ఇది తినిపిమంటుంది, అందుకోసమని నానా రకాలుగా ఉంటుందని చెప్పి ఇంకా నేనైతే ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి బట్టలు అయితే మర్చేసుకుంటున్నాను అనమాట. ఇవైతే మొన్న నైట్ చూపించిన బట్టలు చైర్ మీదవి, చెప్పాను కదా ఒకసారి చైర్ మీదకి వస్తే అసలు మర్చేయను, లేజీగా ఉంటా. ఇంకా మా ఆయన ఉన్నారు కదా, అలాగే ఖాళీగా ఉన్నాను. అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా అలా చూస్తూ మర్చేస్తున్నాను అనమాట. ఇంకా మా పిల్లలేమో వాళ్ళ ఇన్ఫర్మేషను, ఆ బొమ్మలు ఒక్కొక్కరు ఒక్కొక్క పిచ్చితో చూస్తూ ఉన్నారు. ఇంక ఈలో మా ఆయనది ఉప్మా అయిపోనీకి వచ్చిందనమాట. ఇంకా నేను టీ అయితే మరిగింది కదా అని పోసేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇవైతే మ్యాండేటరీ గిలాసులు అనమాట.
అది నాది, అది మా అయింది. అది మా అయింది అయితే ఎప్పుడో నా పెళ్ళి కాక ముందు నుంచి వాడుతున్న గ్లాస్ అట. అంతకుముందు పురాతనం ఎప్పుడో నాకైతే తెలియదు. కానీ మీలో ఎంతమంది ఎవరైనా ఇలాగే ఉన్నారా, ఈ గ్లాస్ నాది, ఈ ప్లేట్ నాది అని? అవును, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు అలాగే ఉండేది. నాకంటూ గ్లాసు, నాకంటూ ప్లేటు, అందులో ఎవరిని తిననిచ్చేదాన్ని కాదు. ఎవరికైనా పొరపాటున వేసినా నాకు కోపం వచ్చేదన్నమాట. నా ప్లేట్ అంటే నా ప్లేటే. ఇంకొకటి అంచుల పొంటి మా ఆయనకి టీ గారితే అస్సలు ఇష్టం ఉండదు, పెద్ద గొడవ చేస్తాడు. ఇంకా అది క్లీన్ చేసేసుకొని ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. పొద్దున్న తీసిన రైస్ ఉన్నాయి కదా, అవి వాష్ చేశాను. పంట బియ్యం ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కానీ ఎదగదన్నమాట అన్నము ఈ ఇయర్ది. ఇంకా నేను మిల్ మేకర్ చేస్తున్నా, నిన్నటిది కొంచెం పిండి చారు ఉండే. ఇంకా మేమైతే లంచ్ చేసేసామన్నమాట. మధ్య మధ్యలో మేము సినిమాలు చూస్తూ ఆడుతూ ఉన్నామనుకోండి. ఇంకా గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పొయ్యి క్లీన్గా తుడిచేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఇల్లు వాకిలు ఊకేసుకొని మేము బయటికి వెళ్తున్నాము. ఎక్కడికనేది మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది అనమాట. లాక్ అయితే చేసేసుకున్నా. మా హస్బెండ్ అయితే కిందికి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ చిన్నోడు, ఇంకా నేను నా చిత్తళ్ళు అయితే మా పెద్దోడు బయలుదేరుతున్నాం అనమాట. మా చిత్తళ్ళకైతే సైండిల్స్ వేసేస్తూ ఉన్నాను. ఆమెకి ఇవి వద్దు, వేరేటివి చేంజ్ చేయాలి అనుకుంటున్నాను కానీ ఏవి తీసుకోవాలో అర్థం కావట్లేదన్నమాట. ఇంకా మేమైతే మోస్ట్ ఆఫ్ ది ఇలాంటివే ప్రిఫర్ చేస్తాం కదా. ఇంకా తర్వాత మేమంతా రెడీ అయ్యి బయలుదేరిపోతున్నాం అన్నమాట. బయలుదేరుతున్నప్పుడు విషయం ఏంటి, వెళ్ళిపోతున్నాం. మా చేతిలో ఒకటి మిస్ అయ్యింది. ఏం మిస్ అయ్యింది? హెల్మెట్ మిస్ అయిందనమాట. మా ఆయన పొద్దున పిల్లలు హోలీ ఆడుతున్నారని బండి తుడుచుకోనికైతే వెళ్ళాడనమాట. ఇంకా సరే మీరు వచ్చేటప్పుడు తిండి అని చెప్తే హెల్మెట్ మా పెద్దోడికి ఇచ్చాను. వీడియో తీనానా అనగానే వాడికి హెల్మెట్ ఎక్కడ పెట్టాలో అర్థం కాలే, లోపల పెట్టేశాడు. లోపల పెట్టాక అది అక్కడే ఉంది. వీడియో తీసుకున్నాం, మేము డోర్ వేసేసుకొని వెళ్ళిపోతున్నాము. అప్పుడు గుర్తొచ్చిందనమాట, అమ్మో హెల్మెట్ అని చెప్పి మళ్ళీ ఇంకా హెల్మెట్ తీసుకొని మేమైతే బయలుదేరామన్నమాట. మా ఆయన చూడండి తెగ కడిగేస్తూ ఉన్నాడు. అది చాలా అంటే పిల్లలు కింద చూస్తున్నారు కదా కలర్ ఎంత పడిందో. పిల్లలు ఆడుండే, ఇంకా మా పక్కన పాప, ఓనర్ వాళ్ళ పాప, వాళ్ళందరూ ఆడుండే. బండ్లు ఉన్నప్పుడు ఇంకా అలాగే అవుతాయి కదా. ఇంకా అది ఆల్మోస్ట్ ఆ పక్కన అరుగు మా బండి పక్కనే ఉండడం వల్ల ఇంకా చాలా పడింది అన్నమాట. ఇంకా పిల్లలు కూర్చుని మేమంతా ఒకరే అయితే అంత మటుకు తుడుచుంటే చాలు, కానీ అదిగో అలాంటి స్కేటింగ్లు అవన్నీ చేస్తారు. ఇంకా మాకు అంటుతాయి కాబట్టి ఇంకా ఆయన మొత్తము తుడుచుకున్నప్పుడు మొత్తం వాటర్ తీసుకొని తుడుచుకుంటూ ఉన్నారనమాట. అప్పటి నుంచి వచ్చి 1/2 అవర్ 15 మినిట్స్ అవుతుంది కానీ ఇంతవరకు అయిపోలే. మేమైతే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. చూడండి ఎంత ఎక్సైట్ అవుతుంది మా చిత్తల్లి కూడా. మా మొహాలే కనిపిస్తాయి, హెల్మెట్ లోపల మా ఆయన మొహం అసలు కనిపించదన్నమాట. మాకు బైక్ కంఫర్ట్గా ఉంటుంది, కాకపోతే శారీ కప్పుకున్నప్పుడు అన్కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా మా ఆయన అయితే ఇది మనకు సరిపోదు, ఒక పెద్ద వ్యానే కొనుక్కోవాలి అని చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా మా పెద్దోడైతే ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. కొంచెం నాకే బెజారు వచ్చి నాను వద్దురా ఇంకా వినరా చాలరా అన్నా కానీ వినడనమాట. వాడు విన్న ఇన్ఫర్మేషన్స్ గురించి, వాడు తెలుసుకున్నవి, వాడికి డౌట్స్ ఉన్నవి ఇంకా అడుగుతూనే ఉంటాడు నాన్ స్టాప్. ఏదో అడిగాడండి అసలు ఇంతగా భలే క్వశ్చన్ వస్తుంది వాడికి, నాకు గుర్తొస్తలేదు కానీ భలే ఉంది తెలుసా. అలాగే మీరు మా చిన్నోని చూడండి, వాడు అసలు మూతే కదిలించాడు. అలా కామ్గా కూర్చొని దారి పొంటి ఏం కార్లు పోతున్నాయి, ఏమేమి ఉన్నాయి అని చూస్తూ వస్తారనమాట. ఫైనలీ అయితే మేము వచ్చేసాము. ఎక్కడికి వచ్చామంటే షాప్కి వచ్చాము. ఎందుకు వచ్చాము షాప్కి? ఎందుకు వస్తారండి, పిచ్చా నీకేమన్నా అనుకుంటున్నారా? అదే డ్రెస్ శారీస్ చూద్దామని వచ్చామన్నమాట. మా పెద్దోడు చూడండి ఎలా తీస్తున్నాడో. ఇక్కడ చాలా బాగున్నాయి. మేము చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాము. 899 అంట. శారీస్ అయితే చాలా బాగున్నాయి కానీ నాకెందుకు అంత అనిపించలే అనమాట. ఈ లైట్ కలర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్లూ, ఇవి నాకు నచ్చాయి. నేను చూస్తున్న వాటి పక్కన సేమ్ కలర్లో, కానీ అవి నేను పెట్టుకొని చూసినప్పుడు ట్రై చేసినప్పుడు అయితే మా హస్బెండ్కి నచ్చలేవన్నమాట. అంత అట్రాక్టివ్గా కనిపిస్తలేవమ్మా, నీ స్కిన్ కలర్లో కలిసిపోతున్నాయి అన్న. సరే అని ఆమె కొన్ని పిక్ చేసి ఇచ్చింది, కానీ నాకు ఆ క్లాత్ వైజ్ కానీ ఆ కలర్ కాంబినేషన్ వైజ్ కానీ నాకు పెద్దగా నచ్చలేదన్నమాట.
చాలా చూశాను, అక్కడ ఉన్నాయన్నీ ఆల్మోస్ట్ చూశాను అనమాట. కానీ నాకు నచ్చలేదు. సరే ఇంక ఇక్కడ వేరే చూద్దాంలే, ఇంకా తక్కలు ఉన్నా పర్లేదు ఎక్కలు ఉన్నా పర్లేదని ఇంకా ముందుకి 2000 ఉంది అంటే అక్కడికి వెళ్తున్నాను అనమాట. మా ఆయన అడుగుతున్నా ఏది తీసుకోవాలి అంటే, నాకేం తెలుసు కట్టుకునేదాన్ని నువ్వు కదా, నాకు తెలీదు అని చెప్తూ ఉన్నాడు అనమాట. నాకు అసలు అర్థం కాలే. అక్కడ 2000 దగ్గర కూడా చూశాను, అందులో కూడా నాకు అనిపించలే. ఇక్కడ 3, 5, 4, 6 దాకా ఉంటాయంట. సరే అని చూపించమంటున్నా. అలాగే ఈ శారీ ఒకసారి ట్రయల్ చేపించమంటున్నాను అనమాట. కట్టి చూపించమన్నాను, కట్టి చూపిస్తుందన్నమాట. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మా ఆయన ఇంకా చాలా తీసి చూపించారన్నమాట. ఏ శారీ తీసుకున్నాను ఏంటి అన్నది చెప్తానన్నమాట. ఈ శారీ అయితే నాకు బాగుందా లేదా మీరు కామెంట్ చేయండి. నచ్చిందా, ఎలా ఉంది అన్నది, సూట్ అయిందా లేదా. నేను చాలా బట్టలు ఏవి తీసుకున్నా నేను పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటానని నా పర్సనల్ ఒపీనియన్. అందరిది నాకు అవసరం లేదు, ఎందుకంటే మనకు నచ్చినట్టు మనం ఉండాలి కదా. వాళ్ళు ఎవరో మన టేస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు అన్నది కాదు. బట్ అలానే మరి ఎక్కట్టుగా అంత అసహ్యంగా అయితే తీసుకోము కదా. మన గురించి మనకు ఒక టేస్ట్ గురించి ఐడియా ఉంటుంది కాబట్టి నేనైతే తీసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ మా పాపనైతే అడుగుతూ ఉన్నారు, ఇంకా ఆమె హోలీ విషెస్ చెప్తుందన్నమాట అందరికీ. కలర్స్ తేలేవు అంటే మీ షాప్ పాడైపోతుందని తేలేదని చెప్తుంది. ఇంకా నాదైతే అయిపోయింది సెలెక్షన్. ఇంకా పిల్లల కోసం వెళ్తూ ఉన్నాను. ఇంకా చెప్పాను కదా ఇంత ముందుకు నేను సెలెక్ట్ చేసుకుంటానని. ప్యాటర్న్ కానీ క్లాత్ వైజ్ కానీ నేను సెలెక్ట్ చేసుకుంటాను. కలర్ మాత్రం అదర్ పర్సన్ అడుగుతాను అనమాట. అదర్ అంటే వేరే వేరే వాళ్ళని కాదు, నాతో వచ్చి మా మమ్మీ, చిన్నప్పుడు మా మమ్మీని, ఇప్పుడు మా హస్బెండ్ని. నాకు ఆ కలర్ సూట్ అయ్యిందా లేదు, ఎందుకంటే చూడనీకి నాకేమో మా క్రీమ్ కలర్స్ ఇష్టం. ఇక్కడ చూడండి మా చిన్నోడు దండం పెట్టుకుంటున్నారు. చాలా మోడల్స్ ఉన్నాయి. అందరికీ ఇక్కడికి ఒక్క షాపింగ్ మాల్కి వస్తే అన్నీ దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంది. మేము ఎప్పుడు వెళ్ళినా మేము పెద్దగా చూడమన్నమాట. అది కూడా ఫర్ ద ఫస్ట్ టైం తెలుసా, మీరు నమ్ముతారో లేదా, ఆఫ్టర్ 9 years నేను మళ్ళీ చీర కొనుక్కున్నాను. అది కూడా షాప్కి వెళ్ళి. ఈ మధ్యలో ఒకటి మీషోలో ఒక చిన్న శారీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను 2 years బ్యాక్. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ 9 years నేను షాప్కి వెళ్ళి షాపింగ్ చేస్తే చాలా కన్ఫ్యూజన్. ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, త్వరలో చూపిస్తాను. మీరు దానికి కాస్ట్ ఎంత అయింది, ఎక్కువ అయిందా తక్కువ అయిందా అని కామెంట్ చేయండి. నాదైతే అయిపోయింది, కానీ మా చిత్తల్లి ఇది అస్సలు అవ్వట్లేదు. ఎన్ని పెట్టి చూసాము, గాగ్రాలు చూసాము, అందులో పైన క్రాప్ టాప్ నచ్చింది, కింద స్కర్ట్ నచ్చట్లేదు. స్కర్ట్ నచ్చింది నాకు, ఈ కలర్ చాలా బాగుంది, మెరూన్ ఇది చాలా బాగుంది, కానీ కింద స్కర్ట్కి అలా రావటం మా ఆయనకు నచ్చలేదు. ఇంకా ఏం చేస్తామని మళ్ళీ ఫ్రాక్స్ దగ్గరికి వెళ్ళిపోయాం రొటీన్గా. అక్కడ ఒక 3 ఫ్రాక్స్ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటున్నాం అన్నమాట. ట్రయల్ వేస్తాము. ఈ ఫ్రాక్స్లో మా చిత్తల్లికి ఏ ఫ్రాక్ బాగుందన్నది మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయండి, నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను ఏం తీసుకున్నామన్నది. ఇంకా అక్కడైతే బెలూన్స్ ఇస్తున్నారు. ఈద్ అని, రంజాన్ ఫెస్టివల్ అని బెలూన్స్ అయితే పిల్లలకి ఇలా ఇస్తున్నారన్నమాట. ఈ ఫ్రాక్ బాగుందా, ఎలా ఉంది, ఇంతకుముందు ఫ్రాక్ బాగుందా కామెంట్ చేయండి. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రాక్, పైన కోట్ వస్తుంది. మాకు ఇలా సింపుల్గా నచ్చిందన్నమాట. ఇలా బాగుంటే బాగున్నాను. ఇలా కోట్ అంతా చెమ్కి ఉండేటప్పటికి మాకు నచ్చలేదు. ఇంకా షాప్ ఆమెమో ఫస్ట్ చూపించాం కదా బ్లూది, అది బాగుంది మీ పాపకి, అదే తీసుకోండి అంటూ ఉండే అన్నమాట. ఇంకా మాకు ఏది సాటిస్ఫాక్షన్ వస్తలేదు. సరే అని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అవి ఇచ్చేసి ఇంకొన్ని రకాలు తీయించామన్నమాట. చూడండి ఈ ఫ్రాక్, ఇంకా రకరకాలుగా తీయించి చూసేసుకొని ఎంతసేపు పట్టిందో. నేను అనుకోండి మామూలుగా చెప్తున్నా, ఒకటి నచ్చింది అనుకోండి, ఇంకా అంతే. ఇంకా దానికంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నా తీయించాను, ఇంకా బెటర్గా దొరుకుతుందేమో అని నేను అసలు అనుకోను అనమాట. నచ్చింది ఇది. మా ఆయన అలా కాదు, నేను ఇంత ముందు కూడా చెప్పాను, నేను షాపింగ్ ఫాస్ట్ కూడా కొడతా, రివర్స్లో మా ఆయన చాలా లేట్ చేస్తాడనమాట. ఇంకా వెతుకుతున్నాడు. చూడండి ఈ సైజ్ సరిపోతుందా, ఈ కలర్ బాగుందా, ఇది కంఫర్ట్గా ఉంటుందా, అన్నీ చూసుకుంటామన్నమాట. మాకు డ్రెస్ లుక్ కంటే పాప కంఫర్ట్ అంటే వేసుకున్నప్పుడు కంఫర్ట్గా వేర్ చేస్తే బాగుంటుంది కదా. మనం స్టైల్స్కి పోయి వేసేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టలేం, మనమే ఇబ్బంది పడతాం కదా. అప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు కూడా కంఫర్ట్గా ఉండాలి కాబట్టి అన్ని రకాలుగా చూసుకుంటూ ఉంటామన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే బిల్లింగ్ చేయిస్తున్నారు. ఏం తీసుకున్నామన్నది తర్వాత వీడియోస్లో చెప్తానన్నాను కదా.
ఇంకా ఫైనల్గా అన్నీ చూసి వెతికేసి మేమైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం మా చిత్తాలకి కూడా. ఇంకా వీళ్ళైతే ఇక్కడ ఆడుతూ ఉన్నారనమాట. ఆడతారు వీళ్ళు. ఆ బెలూన్స్ ఒకటి దొరికాయి కదా, మామూలుగా అయితే ఏం చేయకపోనేమో కానీ ఇంకా బెలూన్స్ ఒకటి దొరికాయి. షాప్లో పెద్ద రష్ ఏం లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది కదా. ఏమన్నా వేరే వేరే ఆఫర్స్ ఉండి ఫెస్టివల్ లాగా అయితే ఇంకా రష్ ఎక్కువ ఉండి తిరగనీకి ఉండకపోతుంది. ఇంత ముందుకు కూడా వెళ్ళాం కదా, తిరగనీకి ఉండదన్నమాట షాపింగ్ మాల్స్లో. ఇంక ఈరోజు కొంచెం పీస్ఫుల్గా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళైతే విచ్చలవిడిగా ఆడుకుంటూ ఉన్నారు. మేమైతే ఇంకా అక్కడ బిల్ వేయించేసుకొని మా పాప డ్రెస్ తీసుకొని నా శారీ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. నా శారీ ఆమె అయితే అదిగో చూడండి నాకు పర్పుల్ బెలూన్ కావాలి ఇస్తావా అన్నది. నేను చెప్పాను మా చిన్నోడికి, నో అని చెప్పు డాడీ, ఇవ్వనని చెప్పు అని. ఎందుకంటే నో అని చెప్పడం నేర్చుకోవాలి కదా, నాకు అసలు చేత కాదు. అది ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. మా చిన్నోడు అది నో అని చెప్పడం చేత కాకనో ఏంటో కానీ ఇచ్చేస్తాడనమాట. వాడికి అది ఎందుకో వచ్చింది బై గాడ్స్ గ్రేస్. ఎవరన్నా ఏమన్నా అడిగినా ఇచ్చేస్తాడు, అడగకపోయినా అది చూసి వాళ్ళు ఏడుస్తున్నా సరే కావాలా అని ఇచ్చేస్తాడనమాట. అలాంటి ఒక మంచి హ్యాబిట్ ఉంది. కానీ దానివల్ల ఎప్పటికైనా కష్టం అవుతుండొచ్చేమో అని ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. ఆ శారీస్ అయితే బిల్డింగ్ చేసుకున్నాం. ఇక్కడ కాటన్ శారీస్ 499 అంట. బాగున్నాయి, నాకు నచ్చాయి అనమాట. అంటే క్వాలిటీ కూడా బాగుంది. పెద్దవాళ్ళకి, మా అత్తయ్య కానీ మా అమ్మకి కానీ ఎవరికైనా సమ్మర్ కదా చాలా కంఫర్ట్గా ఉంటుంది అని చూస్తూ ఉన్నాను అనమాట. ఇటువైపు కంటే నాకు ఈ బ్లాక్, ఈ యాష్ కలర్, రెడ్, ఈ కలర్ కాంబినేషన్స్ బాగా నచ్చాయి అన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది. అయితే మా పెద్దోడు అంటాడు, ఏ మమ్మీ నీకు బాగుండవా, నీకు కూడా బాగుంటాయి, నువ్వు ట్రై చేయని. ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అమీర్పేటలో షాపింగ్ చేయాలని. ఇప్పుడు చేద్దాము అని చెప్పి వాళ్ళకి అక్కడే అవి బ్యాగ్స్ అక్కడే పెట్టేసి నేనైతే చూద్దామని వచ్చానమాట. కానీ ఏం తీసుకున్నా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అన్నీ చూసాము కానీ బార్గెనింగ్ మాకు రాదు కదా. నేను అసలు ఎప్పుడు కొనలేదు, ఒంటరిగా మా అమ్మ ఉండేది. తర్వాత మా హస్బెండ్తో అయితే అసలే కాదనమాట. ఇంకా గబగబా వచ్చేసి స్టిచ్చింగ్కి ఇచ్చేసేద్దామని పిల్లల్ని పైన దింపేసి నేను మా పాప అయితే వెళ్ళామన్నమాట. ఈ గిఫ్ట్స్ అయితే మాకు ఇచ్చారు చెన్నై షాపింగ్ మాల్లో మేము బిల్ చేసినందుకు. ఇంతకుముందుకు షార్ట్లో చూపించాను కదా, ఇక్కడ అది పచ్చడి జారు, ఇదేమో బౌల్ అన్నమాట. సేమియా ఏదైనా వేసుకోవచ్చు కదా, ఇట్లా కర్రీస్ లాంటివి మనకు చూపిస్తారు, అలాంటివి అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్